లోని రైతన్నలలో ఒక భరోసా నింపడానికి రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయదారులందరూ కూడా ఒకవైపు రుణమాఫీ కాక మరొక వైపు రైతు బంధు రాక ఇంకోవైపు అస్తవ్యస్తమైన కరెంటు సరఫరాతో ఆగమై బోరింగ్లు ఎండిపోయి బోర్వెల్లు ఎండిపోయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులను కనీసం నిర్వహించే సత్తా లేని గోదావరి కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకునే సత్తా లేని సమర్థత లేని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు ఏవైతే ఎండిపోతా ఉన్నాయో ఆ రైతులకు సంఘీభావంగా వారి యొక్క అవస్థను వారి యొక్క పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి దున్నపోతూ వ్యవహారం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడానికే ఎండిపోయిన వరి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికే బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం కూడా రాష్ట్ర రైతాంగం తరఫున ఈ వినూత్నమైన నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవాళ వాస్తవం ఏంది అంటే మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈరోజు కాదు, దాదాపు 9 నెలల నుంచి 11 నెలల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. రాష్ట్రంలో సమృద్ధిగా వానలు పోయిన వానాకాలం పడ్డాయి. అటు గోదావరి పరివాహక ప్రాంతంలో కానీ ఇటు కృష్ణలో కానీ వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. ప్రాజెక్టులన్నింటిలో కూడా నీళ్లు ఉండే. కానీ లేనిదల్లా ఏంటంటే అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు రాష్ట్రాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి సోయి లేదు, రైతుల మీద ప్రేమ లేదు, పట్టింపు లేకపోవడం వల్ల ఈరోజు వ్యవసాయదారులు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో సంక్షోభంలోకి పోయే పరిస్థితి వచ్చింది. 480 మంది పైచిల్కు రైతులు ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మీద కోపంతో గుడ్డి ద్వేషంతో మేడిగడ్డను ఇవాళ రిపేరు 2-3 నెలల్లో పూర్తి చేసి ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం పడకుండా ఆ కాంట్రాక్టు సంస్థ ముందుకొచ్చినా కేవలం కేసీఆర్ గారి మీద కోపంతో మేడిగడ్డను ఎండబెట్టి అక్కడ ఇసుక వ్యాపారం చేస్తున్నది, ఒక బ్రోకర్ పని చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒకవైపు ఇసుక దోడుకుంటూ కాంగ్రెస్ నాయకుల జేబులు నింపుతూ మరొక వైపు లక్షలాది ఎకరాల్లో ఇవాళ ఒక గోదావరి పరివాహక ప్రాంతం మొత్తంలో పంటలు ఎండుతున్నా చేష్టలుడిగి చూస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకోవైపు కృష్ణా జలాలలో పోయిన సంవత్సరం శ్రీశైలం కావచ్చు, సాగర్ కావచ్చు, పైన జూరాల కావచ్చు, అన్ని ప్రాజెక్టులు కూడా బ్రహ్మాండంగా వర్షాలతో సమృద్ధిగా నీళ్లుంటే ఆ నీళ్లను వాడుకునే తెలివి కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. పోయిన సంవత్సరం ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 36% పైగా కృష్ణా జలాలు వాడుకొని చెరువులు నింపి భూగర్భ జలాలు ఇంకిపోకుండా చూసి మొత్తం మహబూబ్ నగర్లో కానీ నల్లగొండలో కానీ కింద ఖమ్మం దాకా మరి కృష్ణా పరివాహక ప్రాంతంలో సమృద్ధిగా పంటలు పండించి టైలెండ్ గ్రామాలకు కూడా టైలెండ్ పంటలకు కూడా నీళ్ళిచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానిదైతే ఈ సంవత్సరం కిందికి నీళ్ళు ఇడిచిపెట్టి చంద్రబాబు గారి మీద ప్రేమతోనో భయంతోనో మరి కిందికి నీళ్లు వదిలి ఇవాళ తెలంగాణ పంటలను ఎండబెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆనాడు 36% నీళ్లు వాడుకుంటే కేసీఆర్ ప్రభుత్వం కృష్ణలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 22-23% నీళ్లు కూడా వాడలేదు. ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ నోరెళ్లబెట్టి చూసే పరిస్థితి. రైతులు తమ పంటలు తమ కళ్ళ ముంగట్నే ఎండిపోతుంటే మేకలు గొర్రెలకు మేతకేసుకునే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే మొన్న జనగామలో, అదేవిధంగా జనగామ జిల్లాలో మా రాజేశ్వర రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు ఆ దుస్థితిని మొత్తం రైతాంగం దగ్గర పోయి మరీ చూపెట్టినారు ఈ ప్రభుత్వానికి. దేవాదుల పంపులు ఏవైతే నిర్వహించే కాంట్రాక్ట్ సంస్థ ఉంటుందో వాళ్లకు 6 కోట్ల రూపాయలు ఇస్తే ఆ పంపులు చాలా అవుతుండే, అక్కడ లక్షల ఎకరాల పంట బతుకుతుండే. కానీ 6 కోట్ల రూపాయలు మరి అలా కమిషన్లు రావు కదా రేవంత్ రెడ్డికి. అందుకే 6 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మా నాయకుడు, మా రాజేశ్వర రెడ్డి గారు, మా హరీష్ రావు గారు, వీళ్ళందరూ, మా దయాకర్ రావు గారు, ఆ ప్రాంత నాయకులు రాజయ్య గారు అందరూ పోయి ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్రల నుంచి లేపేదాకా 35 రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఇలా 600 కోట్ల నష్టం, పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది. అందుకే అంటున్నాం మేము, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషం తెచ్చిన కరువు తప్ప ఇంకోటి కానే కాదు.
అటు గోదావరిలో ఇటు కృష్ణలో రెండు వైపులా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ముందు చూపు లేని ఈ సన్నాసి ప్రభుత్వం, ముందు చూపు లేని మూర్ఖపు ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఇవాళ రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర రైతుల తరపున మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, లక్షల ఎకరాల్లో పంట ఎక్కడెక్కడైతే ఎండిందో ఇది తప్పించుకునేదానికి వీలు లేదు. మొన్న హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు, ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు, బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు. మేము రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర రైతుల తరపున ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ పంటలు ఎండినాయంటే దానికి మీ చాతగాంతనం కారణం, గోదావరిలో నీళ్లుండి కృష్ణలో నీళ్లుండి వాడుకోలేని తెలివి తక్కువతనం కారణం, చెరువులు నింపలేని తెలివి తక్కువతనం, పంప్ హౌజులు టైంకి స్టార్ట్ చేయలేని తెలివి తక్కువతనం, బరాజ్ ఏమన్నా చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోయిలేనితనంతోనే ఈ ప్రభుత్వానికి ఇవాళ బాధ్యత మరిచింది. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం, ఎక్కడెక్కడైతే పంట ఎండిపోయిందో ఎకరానికి 25,000 రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్లో డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఏదైతే ఎండుతుందో దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి. ఇలా భూగర్భ జలాలు అడుగంటున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ఈ ప్రభుత్వమే. చెరువులు నింపకపోవడం, ఇష్టం వచ్చినట్టు చెక్ డ్యాములు నింపకపోవడం, ఇష్టం వచ్చినట్టు ఇసుక తోడుకోవడానికి, కేవలం ఇసుకతో దోపిడీ కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి మీరు చేసిన నిర్వాహకం అనే కారణం ఇవాళ గుర్తుపెట్టుకోవాలని కోరుతూ, రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నది, మేము భరోసాను ఇస్తూనే ఉంటాం, మీ తరఫున కొట్లాడుతూనే ఉంటాం. ఎక్కడెక్కడైతే పంటలు ఎండుతున్నాయో ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా